అన్న నమస్తే. అన్నా నమస్తే, జై శ్రీరామ్. सभी देशवासियों को जय श्री राम. मैं आप सबका भाई नितिन नंदकर. నువ్వు వస్తే దేవుడే బయటకు వస్తాడుగా, నేను వస్తే దేవుడు బయటికి రావద్దు, ఎంత పెద్ద మనిషి కాదు కానీ నా మనసులో అయితే దేవుడు ఉన్నాడు అన్న. ఇప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజులోని ఈ జనాలకు మంచి చేయాలా, జనాల కోసం కొట్లాడాలా అనేది ఒకటే ఎంచుకున్నావా, లేకపోతే దాంతో పాటు అడ్డం వస్తే నరికేయాలా, శత్రువులను వేసేయాలా, ఇది కూడా అలవాటు చేసుకున్నావా? మీరు ఒకవేళ మంచిగా ఉంటే ఓకే, తప్పు ఉంటే ఎవరైనా తప్పు చేస్తే తప్పు అమ్మలను అక్కలను తిట్టుకోవడం ఇదంతా వ్యవస్థ నడుస్తున్నప్పుడు దాని రాజకీయం అని అయితే అన్నారు, పెంట అనే అంటారు. ఈ పెంట అంటే మనం ఎవరు చేయాలి అన్న? నువ్వు మన యొక్క సనాతన ధర్మం నుంచి వెళ్ళి ఆ ధర్మాన్ని, ఆ నైతిక విలువలను తీసుకోమని చెప్పాలి. బైబిల్ నుంచి వెళ్ళి వాళ్ళని కూడా మంచి తీసుకోమని చెప్పాలి. ఖురాన్ నుంచి వెళ్ళి వీళ్ళని కూడా మంచి తీసుకోమని చెప్పాలి. అంతేకాని ఎక్కడికి వెళ్ళినా రాముని నినాదం ఎత్తుకోవాలని ఎందుకు చెప్తా ఉన్నది బీజేపీ పార్టీ? నేను అదే చెప్తున్నా అన్న, ఎందుకు చెప్పొద్దు అని అంటున్నా. ఎందుకు ఆ రైట్స్ మీకు లేదా? ఆ రైట్స్ మీకు లేదా? ఉంటది, మరి మనసులో ఉంటే సరిపోతుంది కదా దేవుడు. పొలిటికల్ పార్టీ ఏం చేయాలి? జనాలకు కావాల్సిన సమస్యలు తీర్చాలి, జనాలకు కావాల్సిన సమస్యలు తీర్చాలి. కానీ ఏ వారం గుడికి పోవాలి, ఏ వారం ఏ దేవుణ్ణి మొక్కాలి, ఎవరు ఏడ బొట్టు పెట్టుకోవాలి, ఎవరు ఏ దేవుణ్ణి మొక్కాలి, ఎవరు ఏ రుద్రాక్ష చేసుకోవాలి, ఇవన్నీ చెప్పేదానికే రాజకీయ పార్టీ ఉన్నది. బ్రిజ్ భూషణ్ లాగా ఆడవాళ్ళ పైన అత్యాచారానికి పాల్పడ్డ వాళ్ళు కూడా అట్లీస్ట్ కేసు కూడా ఫైల్ కాబడతలేదు వాళ్ళ పైన. ఎందుకు? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్ లా ఇప్పుడు నరేంద్ర మోదీ గారు పైన కూడా కేసు పెట్టినారు. కాంగ్రెస్ ఎంపీల ఇంట్లో ఎట్లయితే రైళ్లు జరిగినా అట్లా బీజేపీ వాళ్ళ ఇంట్లో కూడా రైళ్లు జరిగితే తెలుస్తుంది కదా కాంగ్రెస్ ఉన్నాయా లేవా. జార్ఖండ్ లా ఎంత ఒక మినిస్టర్ ఇంట్లో ఆయన ఒక రాజ్యసభ ఎంపీ ఎంత మొత్తం రూమ్ లో పైసలు ఉంది అన్న. ఇప్పుడు దేశంలో మళ్ళీ మోడీ ఎందుకు రావాలి? ఆదాని అంబానీలు ఇంకా ధనికులు కావడానిక?